చూస్తున్నాం కదా, రాచకొండ పోలీస్ కమిషనరేట్ అని ఒక బోర్డు ఉంది. ఇక్కడ మనం రాచకొండ ఫోర్ట్లోని చూడాల్సినటువంటి అన్ని ప్రాంతాలని, ప్రదేశాలను ఇక్కడ మన బోర్డు పైన డిస్ప్లే చేశారు. మొదటిగా అక్కడ శంభు లింగేశ్వర స్వామి అని ఉంది. అది రాచకొండ ఫోర్ట్ కింద ఉంటుంది. ఆ కింద అక్కడ రీసెంట్గా జరిగిన తవ్వకాల్లో శివలింగం బయటపడింది. ఆ శివలింగాన్ని అక్కడ ప్రతిష్ఠించబడింది. శ్రీ రామాలయం ఉంది కదా, శ్రీ రామాలయం అనేది ఇక్కడే ఉంది, పైనే ఉంది, చూపిస్తాను అది కూడా. అలాగే శ్రీ ఆది మహావిష్ణు టెంపుల్ కూడా ఉంది, కింద ఉంటుంది. శ్రీ సరళమైసమ్మ టెంపుల్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హజరత్ గాలిబ్ షా దర్గా వచ్చేసి ఈ గుట్ట కింద ఉంటుంది. దాన్ని కూడా మనం చూసబోతున్నాము. ఓల్డ్ శివాలయం ప్లస్ శ్రీ వైష్ణవ టెంపుల్ అండ్ భూపతి టెంపుల్, ఈ 3 టెంపుల్స్ కూడా మనకు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి శివలింగం దగ్గర నియరెస్ట్లోనే ఉంటుంది. అది చూద్దాం. అలాగే రాచకొండ ఫోర్ట్ ఎంట్రెన్స్ ఉంది కదా, అది ఇందాక మనం వచ్చిన ఎంట్రెన్స్. రాచకొండ ఫోర్ట్ అని ఉంది కదా, ఆ ఫోర్ట్ వచ్చేసి లాస్ట్ టాప్లో ఉంటుంది. అక్కడ మనం లాస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తాను. అలాగే భోగందాని మంచం ఉంది కదా, ఈ భోగందాని మంచం ఫోర్ట్ ఏదైతే మన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంటే ఆంది వేలో ఉంటుంది. శ్రీ కాలభైరవ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. కోనేరు ఉంది కదా, కోనేరు మనం ఇక్కడ ఫుల్ వాటర్తో నిండి, ఇప్పుడైతే అది చూడలేము, కింద ఉంటుంది, అది కూడా చూపిస్తాను. రాజా మందిరం నియర్ ఫోర్ట్ ఉంది కదా, ఇది కూడా కిందే ఉంటుంది. కచేరీ మండపం వచ్చేసి ఇక్కడ ఉంటుంది నియరెస్ట్లో, అది కూడా చూపిస్తాను. తర్వాత రాచకొండ ఫోర్ట్ ఎంట్రన్స్ 2 ఉంది కదా, 2కి మనం ప్రజెంట్ వెళ్తున్నాము. హాయ్, హలో, వెల్కమ్ టు అందెలా ద ట్రావెలర్. ఈరోజు మన రైడ్ వచ్చేసి రాచకొండ ఫోర్ట్కి వెళ్తున్నాము. రాచకొండ ఫోర్ట్లోని చారిత్రక విషయాలను అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిద్దాము. చలో, రాచకొండ ఫోర్ట్ ఇబ్రాహీంపట్నం నుండి ఒక 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇబ్రాహీంపట్నం నుంచి స్టార్ట్ అయ్యాను, ఇప్పుడే ఇబ్రాహీంపట్నం క్రాస్ వెళ్తున్నాను. విలేజ్ తిప్పాయిగూడకి సమీపంలో ఉన్నాము. ఇక్కడి నుంచి రాచకొండ కొండలు స్టార్ట్ అవుతున్నాయి. ఎదురుగా చూడొచ్చు, రాచకొండ కొండలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ విలేజ్ తిప్పాయిగూడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్కి దగ్గరలో ఉన్నప్పటికీ ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ పరిధిలోకి వస్తుంది. సో తిప్పాయిగూడ మంచాల పరిధికి ఎండ్ అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ ఎండ్ అవుతుంది. అక్కడ తర్వాత మనం నారాయణపూర్ మండల్కి ఎంటర్ అవుతున్నాము. సో ఇది ఏంటంటే నారాయణపూర్ రెవెన్యూ పరిధిలో వస్తుంది. ఇక్కడ మనకు రాచకొండ తండా ఒకటి వస్తుంది. రాచకొండ తండా నుంచి మనము వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న విలేజ్ రాచకొండ తండా. రాచకొండ తండాలోకి ఎంటర్ అవుతున్నాము. రాచకొండ తండా విలేజ్ నుంచి రాచకొండ ఫోర్ట్కి రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ మనకు ఒక బోర్డు కూడా, సైన్ బోర్డు కూడా కనిపిస్తుంది. సో రైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫోర్ట్. చూస్తున్నాం కదా, ఇది రాచకొండ ఫోర్ట్లోని మొదటి గేట్. ఈ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఇంకా విశేషాలను చూద్దాం. సంగెళ్ళగుట్ట అనేది మనకు టాప్లో రాజుగారి మందిరం ఏదైతే ఉంది,
ఆహార పదార్థాలు అన్నీ తెచ్చుకుంటే బాగుంటుంది, వాటర్ ముఖ్యంగా. ఎందుకంటే మనం ఈ గుట్టలన్నీ ఎక్కేసే వరకల్లా మనము డిహైడ్రేట్ అయిపోతాం కాబట్టి. రాజాచలం నుంచి చూస్తే మనకి ఇక్కడ ఎదురుగా గుట్ట కనిపిస్తుంది కదా, ఈ గుట్టలో మానవుడు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. ఈ గుట్ట యొక్క పేరు, ఈ కొండ యొక్క పేరు గుర్రాల గుట్ట అంటారు. ఈ గుర్రాల గుట్టలో చాలా విశేషాలు ఉన్నాయి, వాటిని కూడా మనము ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది థర్డ్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఒక సహజంగా ఉన్నటువంటి రాతికి ఒక నిర్మాణాన్ని, ఒక స్ట్రక్చర్ని ఇచ్చారు. అది వీరభద్రుని విగ్రహం అంటారు. ఒకసారి చూడండి. మనం చూస్తున్నంతసేపు పూర్తిగా మనకు కాకతీయుల సంస్కృతి, వారి యొక్క చిత్రకళ మనకు అద్దం పట్టినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాతిపైన, ప్రతి రాతిపైన కాకతీయుల యొక్క కళలు మనకు కనిపిస్తుంటాయి. చూడండి, థర్డ్ గేట్లో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక చక్రం ఉంది, పైన చక్రం ఉంది, దానిపైన ఇంకొక నిర్మాణం కూడా ఉంది. అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇక చూడచ్చు, సహజమైన ఒక రాయి ఏ విధంగా పైనుంచి ఉందో, ఆ సహజమైనటువంటి రాయి పక్కన మనకు ఈ యొక్క నిర్మాణాన్ని, యొక్క గేట్ని, ఎంట్రన్స్ని ఇక్కడ నిర్మాణం చేశారు. వెళ్ళే దారిలో మనం చూస్తున్నాం ఇక్కడ. ఫోర్త్ ఎంట్రన్స్కి దగ్గరలో ఉన్నాము. ఫోర్త్ ఎంట్రన్స్కి వెళ్తూ ఉంటే మేము పద్మవ్యూహంలోకి వెళ్తున్నట్టుగానే ఉంది. సో చూడండి, ఇక్కడ పైన చెట్టు ఏ విధంగా మధ్యలో అది తన ప్రాణాన్ని నిలుపుకుంటుందో, అది చాలా ప్రమాదకరమైనటువంటిది ఈ కోటకు. ఎందుకంటే ఎప్పటికైనా దాని యొక్క వేర్లు ఈ యొక్క గేట్ని ధ్వంసం చేసే అవకాశం ఉంది. చూడొచ్చు మనం, అది ధ్వంసం అవుతూనే ఉంది. సో ఆ చెట్టుని మనము తీసేయాలి, కంపల్సరీగా తీసేస్తేనే దీన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేదంటే అయితే ఆల్రెడీ డ్యామేజ్ అయింది, పగిలిపోయింది మధ్యలో. సో ఇంకా పూర్తిగా పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా చూడొచ్చు మనము ఏనుగు యొక్క చిహ్నము, ఇటు సైడ్ ఒక చిహ్నము, అలాగే ఇటు సైడ్ కూడా ఒక చిహ్నము, ఏనుగు యొక్క చిహ్నాలు ఉన్నాయి. వాటిపైన జంతువుల బొమ్మలు ఉన్నాయి. మధ్యలో ఒక చక్రం ఉంది. 2 జంతువులు, అడవి జంతువులు, 2 ఇక్కడ ఏనుగులు మనకు ఫోర్త్ ఎంట్రన్స్లో మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 5th ఎంట్రన్స్. ఇప్పుడు మనం చూస్తున్నది 6th గేట్. రాజాచలం కొండ పైకి వచ్చేసాము. ఇక్కడ రాజు యొక్క నివాస గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన గృహాలు, ఆ గృహాల దగ్గరికి వెళ్తున్నాము. ఆ గృహాలని మనం చూద్దాం ఏ విధంగా ఇప్పుడు ఉన్నాయో. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆ గృహాలు ఇంకా సాక్ష్యాలుగా, శాసనాలుగా మనకు కనిపిస్తున్నాయి. సో ఆ గృహాల దగ్గరికి వెళ్ళి మనము కుటుంబ సభ్యులు ఇక్కడ నివాసము
కనిపిస్తున్నా చూడండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుడిలో అక్కడ దీపారాధన, దేవుడి గుడి ఉంది, అక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళు. ఈ గుడి నుంచి ఈ గృహ సముదాయాల నుంచి పక్కనే కొలను ఉంది, అందులో జస్ట్ లైక్ మన స్విమ్మింగ్ పూల్ లాంటిది. సో అక్కడ కూడా వెళ్ళి మనం స్విమ్మింగ్ పూల్ వరకు వెళ్ళి కూడా చూసేద్దాం. గృహ సముదాయాల నుంచి దేవుడి గుడికి వెళ్ళడానికి మెట్ల దారి ఇక్కడ నుంచి ఉంది. సో వాళ్ళు ఇక్కడ నుంచి మెట్ల దారి ఇటు నుంచి వెళ్ళేవారు, ఇటు నుంచి వాళ్ళు స్నానాలు చేయడానికి ఇటు ఉపయోగించుకునేవాళ్ళు. అక్కడ వెళ్ళి మనం చూద్దాం. ఒక సహజమైనటువంటి రెండు బండరాళ్ళ మధ్యన ఉన్నటువంటి ప్లేస్ని వాళ్ళు అక్కడ ఒక ఆనకట్టలాగా ఏర్పాటు చేసుకొని వాడు స్నానాలు చేయడానికి కోసం వాళ్ళు ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. చూడొచ్చు మనము ఏ విధంగా ఉందో ఇక్కడ స్విమ్మింగ్ పూల్. బహుశా వీళ్ళు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళని కూడా ఇంకా కటింగ్ అంటే ఈ తొలిచే కార్యక్రమం కూడా చేపట్టున్నట్టున్నారు. సో మనము ఇక్కడ దానికి సంబంధించినటువంటి కటింగ్ సంబంధించినటువంటి ఇంకా ఈ బండరాళ్ళని ఏ విధంగా కట్ చేసి ఉన్నారో ఆ యొక్క ఆనవాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇదే రాజుగారి యొక్క స్విమ్మింగ్ పూల్ కదా. ఇది కూడా ఒక రకమైనటువంటి గృహ సముదాయము. ఈ గృహ సముదాయం ఏ విధంగా తయారైందో చూడండి. పూర్తిగా ఎడారి మొక్కలతో నిండిపోయి ఉన్నది. సో అక్కడ కూడా మనకు ఒక పైన కనిపిస్తూ ఉంది కదా, పైన కనిపిస్తున్నటువంటి సముదాయము. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వ్యూ చూపిస్తున్నాను. ముఖ్యంగా కాకతీయులు ఏ విధంగా అయితే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారో వీరు కూడా ఈ రాచకొండ రాజులు కూడా వ్యవసాయానికి ముఖ్యంగా వాళ్ళు పెద్దపీట వేశారు. ఈ కొలను రాజుగారి గుట్ట ఏదైతే ఉందో రాజుగారి విశ్రాంతి మందిరం, ఆ మందిరానికి అతి సమీపంలో ఉన్నది. ఇక్కడ దాని పక్కనే ఒక మనకు మెయిన్ లాస్ట్ గేట్ ఉంటుంది. ఆ గేట్ దాని తర్వాతనే మనకు సంకెళ్ళ బావి అని విన్నాం కదా, ఆ సంకెళ్ళ బావి కూడా కనిపిస్తుంది. సో మనం అక్కడ వెళ్ళి చూద్దాము. ఇక్కడ నేను ఇంత ముందుకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి చింత చెట్టు ఉండే, ఆ చింత చెట్టు ఆల్మోస్ట్ కొలాప్స్ అయింది. సో ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ. ఇది చివరి ఎంట్రన్స్, చివరి గేట్, 7th గేట్. ఇక్కడ నుంచే తన పరిపాలన సాగించేవారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది సంకెళ్ళ బావికి వెళ్ళే దారి. ఇది ఈ యొక్క బండపైన ఈ యొక్క నిర్మాణాలు సంకెళ్ళతో అప్పుడు గుంజేవారు అని చెప్తారు. సో ఆ సంకెళ్ళతోటి గుంజేవారు కాబట్టి ఆ యొక్క ముద్రికలు ఏర్పడ్డాయని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. చివరిగా సంకెళ్ళ బావికి అయితే చేరుకున్నాము. ఈ సంకెళ్ళ బావి అంటే పెద్దగా ఏముండదు, ఒక 2 పెద్ద పెద్ద బండరాళ్ళు, వాటి మధ్యలో వాటర్ ఉంటుంది. ఆ మధ్యలో ఏంటంటే అప్పుడు శత్రువులు ఎవరైతే ఉంటారో శత్రువులని మట్టుపెట్టడానికి
ఈ యొక్క సంఖ్యల బావిని ఉపయోగించేవారని చెప్తారు. అయితే తప్పు చేసిన వాళ్ళని ఈ సంఖ్యల బావిలో ముంచేసి చంపేవారంట. సో ఒకసారి మనం ఆ బావి చూద్దాము. అయితే ఈ బావిలోకి నిధులు ఉన్నాయని చెప్పేసి చాలామంది వెళ్ళి తమ ప్రాణాలను కూడా కోల్పోయారని చెప్పేసి స్థానికులు చెప్తారు. చూడండి, ఈ సంఖ్యల బావి లోతు ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని తెలుసుకోలేకపోయారంట. అంత లోతుగా ఉంటుందని చెప్తారు. సో ప్రస్తుతం అయితే మొత్తం మన ఆధునిక మానవులు ప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్తో నింపేశారు. ఇది సంఖ్యల బావి, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ బావి. ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడ లాస్ట్ ఈ 2 గుట్టల మధ్యన చివరిగా మనకు నారాయణపూర్ ఫోర్ట్ ఉంటుంది. నారాయణపూర్ మండల్లో ఒకటి పైన ఒక ఫోర్ట్ ఉంటుంది గుట్ట పైన. ఆ ఫోర్టు మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతము గాల్లో తేమ ఎక్కువ ఉన్నందున మొత్తం మనకు గుట్టలు సరిగా క్లియర్గా కనిపించట్లేదు విజిబుల్. గుట్ట కింద ఉన్నటువంటి మనకు ఇది ఒక వసంతోత్సవ విడిది అంటారు. ఈ వసంతోత్సవ విడిది గ్రీష్మ ఋతువు కాలంలో ఇక్కడ రాజులు, వారి మంత్రులు మరియు వారి యొక్క పరివారం అంతా ఇక్కడ వసంతోత్సవ కార్యక్రమాలు జరుపుకునేదని చెప్పేసి చరిత్రకారులు చెప్తారు. అయితే ఈ యొక్క మండపము మనకు ఈ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే కాకతీయుల యొక్క రాజ్యంలో ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా మనకు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక్కడ చూసినటువంటి రాళ్ళు ఉన్నాయి కదా, ఈ యొక్క రాళ్ళు ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించవు. కేవలం మనకు వరంగల్ కాకతీయ రాజ్యం నుంచి మాత్రమే ఇవి ఇక్కడ తెచ్చుకున్నారు. సో ఆ శిల్పకళ మనకు క్లియర్గా మనకు కనిపిస్తుంది, చూడొచ్చు. ఇది ఇక్కడ వారి యొక్క వసంతోత్సవ కార్యక్రమాలు. వ్యవసాయం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఆ వ్యవసాయం పంటలు పండిన తర్వాత వాళ్ళు ఇక్కడ కార్యక్రమాల్ని ఒక పండుగలాగా జరుపుకునేవారు. సో ఇది కేవలం మంత్రులు మరియు వారి యొక్క పరివారానికి, రాజు పరివారానికి మాత్రమే ఇది ఉపయోగించేవారు. చూస్తున్నాం కదా, ఈ యొక్క శిల్పకళ కంప్లీట్గా ఇది కాకతీయుల యొక్క శిల్పకళకు ఈక్వల్గా ఉంటుంది. బహుశా ఇవన్నీ అక్కడి నుంచే తీసుకొచ్చారనేది మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకు ఇలాంటి స్టోన్స్, ఇలాంటి రాళ్ళు మనకు కనిపించవు. ఘనమైన అద్భుతమైన చరిత్ర కలిగినటువంటి రాచకొండ మరి ఎలా నాశనమైంది? ఈ రాచకొండ ప్రాంతం, ఈ రాచకొండ రాజ్యం బహమనీ సుల్తానులకు, విజయనగర సామ్రాజ్యానికి మధ్యన సంధానకర్తగా ఉండేవాళ్ళు. కాలానంతరంలో బహమనీ సుల్తానులు ఈ యొక్క రాజ్యాన్ని తమ రాజ్య విస్తరణ కాంక్షతో వశపరుచుకున్నారు. దాంట్లో భాగంగా ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలను ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ధ్వంసమైనటువంటి ఆనవాళ్ళు మనకు కింద కనిపిస్తాయి. అవి కూడా మనం చూడబోతున్నాం. షితాబ్ ఖాన్ అనే వ్యక్తి, బహమనీ సుల్తాన్ గవర్నరు, ఈ యొక్క రాజ్యాన్ని ఒక 12 సంవత్సరాలుగా పాలించారు. ఆ తర్వాత ఈ యొక్క రాజ్యం పూర్తిగా సమాప్తం అయిపోయింది. చూసారుగా, రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ రాళ్ళు మాత్రం శాసనాలుగా, సాక్ష్యాలుగా మనకు మిగిలాయి. మనకే తెలియని మన చుట్టూ ఉన్న మన చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సో మన భావితరాలకు మన చరిత్రని అందిద్దాం. అలాగే ఈ యొక్క రాచకొండ ప్రాంతాన్ని మనం పరిరక్షించుకుందాం. థ్యాంక్ యూ.